నమస్తే అండి. నా పేరు ఎరకరాజు సుబ్బరాజు అండి. నాకు 2007లో వివాహం అయిందండి. వివాహం నేను కొంతవాడ గ్రామ ప్రస్తుత నివాసినండి. ఎనిమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరు గ్రామ కాపురస్తులైన నాగరాజు రామకృష్ణరాజు సత్యవతుల దంపతుల 3వ కుమార్తెనిచ్చి నాకు 2007లో వివాహం చేశారండి. వివాహ కాలమందు నా భార్య అయిన ఎరకరాజు చంద్రకళకండి వాళ్ళ తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద గిఫ్ట్ కింద 30 సెంట్లు భూమి ఇచ్చారండి. నేను వికలాంగుండండి. అయితే ఆ భూమిని మేము పండించుకుని పశుగ్రాసాన్ని అమ్ముకుని బతుకుతున్నామండి. ఇదే నెలమూరు గ్రామంలోనండి, పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో ఎంపీటీసీ భర్త అయినటువంటి నాగరాజు వెంకటరామరాజు అండి. ఈయన ఎంపీటీసీ భర్త అండి, నెలమూరు గ్రామం ఎంపీటీసీ భర్త అండి. ఈయన ఏం చేశాడంటే అండి, నాకు కొబ్బరి చెట్లు ఉన్నాయండి. మా పచ్చగడ్డి పక్క ఉంటానండి, మా పశుగ్రాసం పక్క ఉంటా. ఓ పక్క మురుక్క గట్టు అండి, పుంత. ఆ పుంత రోడ్డు లారీలు ఎక్కించేస్తున్నారండి. వీళ్ళు చేపల చెరువులకు అనుమతులు తీసుకుండి వనామీ ఉప్పు నీటి సాల్ట్ బోర్లతోటి పర్యావరణ కాలుష్యం చేస్తూ ఆ చిన్న పుంతకి టెంటైలు బొళ్ళు వెళ్తాకాలకి తొక్కించేస్తున్నారండి, చేప రొయ్యలు పట్టుబడికి. నేను చెప్పానండి, నా చెట్లు పోతున్నాయి పలసాయము ఇలాగంటే ఏమీ వినలేదండి. నేనేం చేశానంటే అండి, నా కొబ్బరి చెట్లు పక్కమ్మట నేను చిన్న ఆపా కింద కట్టుకున్నానండి. కట్టుకుంటే ఈ ఎంపీటీసీ భర్త రొయ్యల చెరువులు పట్టుబడికి పెద్ద లారీ వెళ్ళి నా కంచి తొక్కించేశారు. తొక్కించేస్తే నేను విఆర్ఓ గారికి ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే విఆర్ఓ గారు నేను దూరాన్ని ఉన్నానండి వస్తానన్నారండి. ఆయన రాకుండా ఈ ఎంపీటీసీ భర్తకి ఫోన్ చేశాడండి. మాకు తెలియదండి ఆయన తొక్కించినట్టు. ఆ ఎంపీటీసీ భర్త ఏం చేయండి, లారీ డ్రైవర్ని కేంద్రాన్ని పంపించారండి. ఈ అమ్మ అంటే ఇలాగా మేమేనండి లారీ డ్రైవర్లు అంటే, మరి నాకు కంచి తొక్కించారు కదమ్మా, నన్ను నష్టం మరి ఏంటి కట్టించండి, లేకపోతే నాకు నష్టం అన్నా ఇవ్వండి అంటే, మేము ఇవ్వమండి కట్టించమండి అన్నారండి. కట్టించకపోతే కుదరదు, నేనైతే లారీని వెళ్ళలేము, ఈ పొంత చిన్న పొంత ఇది అని అన్నానండి. వీళ్ళు వెళ్ళి ఎంపీటీసీ భర్త అయినప్పుడు వెంకటరామరాజుతో చెప్తే ఆయన ఏం చేశాడు, 30 మందిని తీసుకున్నాండి నా మీదకి దౌర్జన్యానికి వచ్చాడండి. జనవరి అండి 2023 జనవరి 31వ తారీఖు సాయంకాలం 4:35 మధ్యలోనండి వస్తా ఉంటే నేను కుర్చీ రోడ్డు మీదకి ఎట్టుకున్నాండి. నేను సచివాలయం పోలీసు వారికి ఫోన్ చేశానండి. సచివాలయం పోలీసు వారు వచ్చారండి. మేడం వచ్చి లారీ వస్తే నేను మోటార్ సైకిల్ అడ్డం పెట్టి నా నష్టపరిహారం ఇప్పించమన్నానండి. ఆవిడ వీడియో తీస్తాం తప్ప పోలీసు వారు నాకు ఎటువంటి న్యాయం లేదు, వాళ్ళని ఎందుకు మీరు ఎంతమంది వచ్చారు, ఆయన నష్టం జరిగిందని కూడా చెప్పకుండా ఆవిడ వీడియో తీస్తుందండి. వీడియో తీస్తామంటే నా నష్టపరిహారం ఇమ్మంటే ఇవ్వలేదని నన్ను నా మీద దౌర్జన్యం చేసి నా మోటార్ సైకిల్ పెట్టిన అడ్డంగానే గెంటేసాను నా కుమారుని. లారీని తీసుకుపోతాందుగా నేను జిల్లా ఎస్పీ గారికి, అప్పుడు రవిప్రకాష్ గారు అండి జిల్లా ఎస్పీ గారు, ఆయన ఫోన్ చేశానండి. సార్ నా మీద దౌర్జన్యం చేస్తున్నారు, సచివాలయం పోలీసు గారు కూడా ఉన్నారు, ఇలాగంటే ఉన్నది ఆవిడంటే ఉన్నారండి అన్న. ఆవిడకి ఇమ్మన్నారండి, నేనే ఇచ్చానండి నా సేలతోటి. ఇచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత ఫోన్ నాకు ఇచ్చారండి. కేసు కట్టమని ఎస్పీ గారు చెప్పారండి. చెప్పిన తర్వాత నేను ఏం చేశానంటే, నా మేడం గారిని వీడియో తీశారు కదా నాకు ఇవ్వండి మేడం అన్నానండి. నేను ఇవ్వను, నేను డిలీట్ చేసాను, మీకు నా దగ్గర ఉండదు అనండి. ఆవిడ ఈ విధంగా తప్పుదో పట్టించిందండి. సర్లే అని చెప్పి నేను కేసు పెట్టానండి 7 మీద. నాకు కంచె పీకేయారండి, ఎటువంటి సంబంధం లేదండి ఈ 7కి. పక్క ఎక్కడో కిలోమీటర్లో ఉన్న రొయ్యల చెరువులు అండి వీళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తే కేసు పెట్టానండి. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి, నా మీద తప్పుడు కేసు పెట్టారండి. ఈ సచివాలయం పోలీస్ దగ్గర ఉన్న వీడియోని తీసుకుంది, నేను కేసు పెట్టాను కదండి దాని గురించి 10 కేసు కింద 5,000 వసూలు చేస్తున్నట్టుగా నా మీద ఎంఆర్ఓ గారు కంప్లైంట్ పెట్టారండి. ఇందులో కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, ఇందులోని నా మీద పెట్టిన వాళ్ళోనండి. చెరువులు కూడా లేవండి. కుసిమె పెద్దిరాజు, అరుణ కుమార్ అనే వాళ్ళు కూడా ఉన్నారండి. అయ్యేటప్పటికండి నేను కేసు కట్టారండి. మరి ఎంఆర్ఓ గారు కంప్లైంట్ పెట్టారు. ఎంఆర్ఓ గారు ఏం చేయాలండి, సచివాలయంలోని విఆర్ఓ గారిని రమ్మని, నేను గవర్నమెంట్ దాంట్లో కట్టేనా, అది ఎంతవరకు గవర్నమెంట్ ఆక్యుపై చేశాడు, లేకపోతే తన భూమిలో కట్టుకున్నాడు అనేది చేసి నోటీసులు ఇవ్వాలండి. నేను ఏమన్నా గవర్నమెంట్ భూమిని ఏమన్నా కట్టుకుని ఉంటే ఆక్రమించుంటేని ఇవి లేకుండా డివిఎస్ అశోక వర్మ అండి పెనుమంట్ర ఎంఆర్ఓ అప్పుడు ఏం చేశాడండి, ఎస్ఐకి కంప్లైంట్ రాసి ఇచ్చేసాడండి. వీళ్ళకి రంగరాజు గారు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయండి వీళ్ళకి. అయ్యేటప్పటికండి ఇచ్చాడికి ఎస్ఐ గారు వచ్చి అక్కడ చూడాలి కదండి, ఏమీ లేకుండా వాళ్ళు రాసేసండి కేసు కట్టేశారండి. నన్ను కోర్టుకు తిప్పుతున్నారండి. అంటే ఇది ఎలా ఉన్నదని నేను చేపల చెరువుల రైతుల్ని ఆబ్జెస్ 5,000 వసూలు చేస్తున్నాను అన్నారని నేను కలెక్టర్ గారికి అండి స్పందనలో 2023లోని 6వ తారీఖు 2వ నెలలోనండి స్పందనలో నెలమూరు గ్రామంలో నా మీద కంప్లైంట్ పెట్టిన రైతులు కొంతమందిని ఇలాగా
వనామీ ఉప్పు నీటి కల్చర్ చేస్తున్నారు. చేపల చెరువులు అనుమతులు తీసుకుండి 100 నుంచి 400 అడుగులు బోర్లు ఎట్టి భూగర్భ జలాలను కలుషితం చేస్తూ పర్యావరణ కాలుష్యం చేస్తూ వీళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి వీళ్ళు చేపల చెరువులకు అనుమతులు పొంది ఈ విధంగా కల్చర్ చేస్తున్నారని చెప్పి వీటి మీద చర్యలు తీసుకోమని నేను కలెక్టర్ గారికి స్పందనలో పెట్టానండి. అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు అండి కలెక్టర్ గారు, మేడం గారు. అప్పుడు ఆవిడ ఏం చేశారంటేనండి మత్స్యశాఖ ఏడీకి పంపించారండి. ఏడీ గారు వచ్చి స్పాట్లోకి వచ్చి ఇలా ఉప్పు నీటి రొయ్యలతో సాగు చేస్తున్నారు, చేపల చెరువుకు అనుమతి ఇస్తే అని చెప్పి నోటీసులు ఇచ్చారండి. 15 రోజుల్లోగా మీకు ఉన్నటువంటి వాటిని సరుకులు తీసేసుకోండి, నిలిపివేయవలసిందిగా అని చెప్పిచ్చారండి. మళ్ళీ ఏమీ వినలేదండి. 3 నెలలు అయిందండి. మళ్ళీ స్పందనకి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర పెట్టానండి. ఏంటి మేడం మాకు న్యాయం జరగదా అని. అప్పుడు కలెక్టర్ గారు ఏం చేశారంటే అండి మళ్ళీ సీరియస్ అయ్యి జేడీని ప్రెసిడెంట్ జేడీ గారిని జిల్లా ప్రెసిడెంట్ జేడీ గారిని వీళ్ళందరినీ కేకలేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు. అప్పుడు 6వ నెల 3వ తారీఖునండి చెరువులు సీజ్ చేశారండి. నేను కంప్లైంట్ పెట్టిన చెరువులు సీజ్ చేశారండి. మరి మండల కమిటీ దగ్గరుండి సీజ్ చేశారండి. సీజ్ చేసిన చెరువుల్ని మళ్ళీ ఏం చేశారంటే 4వ రోజు నుంచి ఇవాళ కట్ చేశారండి. 4వ రోజు నుంచి మళ్ళీ చెరువులు కలెక్షన్ కలిపేసుకుండి మరి కరెంట్ వాళ్ళని అడిగితే ఏడీని అడిగినా ఏఈని అడిగినా ఎవరిని అడిగినా మాకు తెలియదు, మేము కలపలేదు అంటున్నారండి. సరే మరి మీరు తెలియకుండా ఎలా కలెక్షన్ కలిపారు, సెంట్రల్ గవర్నమెంట్ కదా కరెంట్ అంటే, మాకు తెలియదండి, మాకు సంబంధం లేదు అంటున్నారండి. ఎంఆర్ఓకి 10 సార్లు చెప్పానండి. ఎంఆర్ఓ ఎందుకు స్పందించాడండి, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు లంచాలు దీని హెయిర్ఫుల్గా ఎంఆర్ఓ వాళ్ళు అయ్యాడికి సరే అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. మేడం ఏంటి మేడం ఇది, మీరు సీజ్ చేసిన చెరువుల్ని